నాగరాజు గారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు గత 50 రోజుల నుంచి కొట్లాడుతున్నారు. ఈరోజు రాజీనామా చేసిండు. అంటే ఈ పోరాటం విజయం సాధించినట్టు అనుకోవచ్చు. ఇది తాత్కాలికంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఈ పోరాటం విజయం సాధించినట్టు. ఎందుకు ఈ తాత్కాలికం అనే పదం వాడుతున్నామనంటే, విద్యార్థులు ప్రధానంగా అక్కడ ఢిల్లీ జంతర్ మంతర్లో పోరాడుతున్నటువంటి విద్యార్థులు, జెడ్ యువత పెట్టిన డిమాండ్స్ మొత్తం 3 డిమాండ్స్ పెట్టారు. ఆ 3 డిమాండ్స్లో ప్రభుత్వం ఒకటి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది, 21 మంది విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో వారికి ₹1 కోటి ప్రతి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి అనేది మూడో డిమాండు. ఆందోళనకారుల మీద పెట్టిన కేసుని ఎత్తివేయాలని. ఈ డిమాండ్లు చూసినప్పుడు కొన్ని సంస్కరణలు, విద్యాశాఖ మంత్రి మారిందంటే జనరల్గా ఇంకొక విద్యాశాఖ మంత్రి వస్తే ఈ లోపాలు ఎక్కడ జరిగినాయి, లేకపోతే ఈ వ్యవస్థలో ప్రక్షాళన ఏ అంశాల్లో చేయాలి అనే అంశాలను మాత్రమే పరిగణలో తీసుకుంటారు. కొన్ని మార్పులు వస్తాయి. కానీ ఇది తాత్కాలికంగా ఎందుకు అంటున్నానంటే, నేను అసలు ఈ గందరగోళానికి కారణమైన ఒక అంశం ఉంది. అది కీలకమైన అంశం. అది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, జాతీయ పరీక్షల ఏజెన్సీ ఎన్టీఏ. నిన్న అర్ధరాత్రి మాట్లాడిన నరేంద్ర మోడీ వీడియోలో కావచ్చు, లేకపోతే కేబినెట్ కంటే ముందు బీజేపీ కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు కావచ్చు, ఈ అంశాల్లో ప్రధానంగా ఎన్టీఏలో ప్రక్షాళన చేస్తున్నాం. 47 మంది ఎన్టీఏ అధికారులను మేము తొలగిస్తున్నాం, కొంతమంది మీద యాక్షన్లు తీసుకుంటున్నామని చెప్పారు. అసలు ఎన్టీఏనే కదా ఈ అంత మొత్తానికి కారణం. పరీక్షల నిర్వహణ ఎవరిది? ఎన్టీఏది. పరీక్షల నిర్వహణ సరిగా లేనప్పుడు పరీక్షల నిర్వహణని కేంద్రీకరణ రూపంలో, అంటే ఎడ్యుకేషన్ని సెంట్రలైజ్ చేసి, ఇప్పుడు ఎక్కడో రాజస్థాన్లో జరిగినటువంటి ఒక పేపర్ లీకు, లేదా ఎక్కడో బీహార్లో జరిగిన ఒక పేపర్ లీకు వల్ల కదా ఈ గందరగోళం అంత ఏర్పడింది. అందుకే మేము కోరేది ఏమిటంటే, ఎన్టీఏని రద్దు చేయాలి. ఎన్టీఏని రద్దు చేస్తారనే ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు చెప్పలేదు. అది కేంద్ర కేబినెట్ గురించి కూడా చెప్పలేదు. ఎన్టీఏని రద్దు చేయడం ఒకటైతే, అసలు పరీక్షల సంస్కరణలోనే మార్పులు కావాలని మేము కోరుతాము. అంటే ఎలాంటి మార్పులు కావాలి అని అంటే, ఏకీకృత పరీక్ష అనేది ఒక జాతీయ స్థాయిలో ఒకే దేశం ఒకే పరీక్ష అనే పేరుతో నిర్వహిస్తున్న పరీక్ష సరికాదు. ఇదివరకు ముందు 2013 నుంచి వచ్చిన ఈ నీటి కంటే ముందు రాష్ట్రాలే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు సెటిల్ పెట్టుకునేవాళ్ళు, విద్యార్థులు పరీక్ష రాసేవాళ్ళు. అన్నింటినీ కలిపి ఆల్ ఇండియాలో కూడా మరొక పరీక్ష ఉండేది. ఆ రూపంలో రాష్ట్రాల హక్కులు ఎక్కువ ఉండాలి అంటున్నాం మేము. రాష్ట్రాల్లో ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజీలు పెరిగినాయి. 2000 ఈ నీట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ గత 10 సంవత్సరాల కాలంలో చూస్తే మెడికల్ సీట్లు పెరిగినాయి, మెడికల్ కాలేజీలు పెరిగినాయి, మెడికల్ విద్య అందుబాటులోకి వచ్చింది. వచ్చినప్పుడు ఈ రూపంలో రాష్ట్రాల హక్కులు ఉంటే ఎక్కువ మంది విద్యార్థులు మెడికల్ విద్యలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అది ఎన్టీఏ రూపంలో కాదు. ఎందుకు అడుగుతున్నాం ఇది? ఎన్టీఏని నిర్వహించిన అన్ని పరీక్షలు మీరు ముందు ప్రతిసారి మనం చెప్పుకున్నాం. సియుఈటి పరీక్షలో అవకతవకలు జరిగింది, సిబిఎస్ఈలో స్కామ్ జరిగింది, అవకతవకలు జరిగినాయి. నిన్న మొన్న నిర్వహించినటువంటి టెట్ పరీక్ష మహారాష్ట్రలో జరిగింది, అంతకుముందు నిర్వహించిన నెట్ పరీక్షలో జరిగింది, అంతకుముందు 2024లో నీటి పరీక్షలో జరిగింది, 2021లో నీటి పరీక్షలో లీక్ జరిగింది. రేపు ఇదే ఎన్టీఏలో ఎన్ని పక్షాలను చేసినా, సిబిటీలో మోడ్లో పెట్టినా సరే గ్యారెంటీ ఇవ్వగలదా ప్రభుత్వం? ఈ ఎన్టీఏతోని మేము 22 లక్షలు, ఈ దేశంలో అతిపెద్ద పరీక్ష ఈ నీటి పరీక్ష. 14 దేశాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 571 నగరాల్లో జరుగుతుంది. 22,79,563 మంది విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్ష రాశారు. అంటే సుమారు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాసినటువంటి ఇంత పెద్ద ఈ దేశంలోనే లార్జెస్ట్ పరీక్ష రేపు కూడా ఇంతకంటే ఎక్కువ జరుగుతుంది కదా. దీన్ని సమర్థవంతంగా ఇది నిర్వహించగలుగుతుందా ఎన్టీఏ మీద ప్రభుత్వం స్టాండ్ ఏంటి అని చెప్పలేదు. ఇదొక భాగం అయితే, మరొక భాగం అన్నింటికి కీలకమైనది ప్రభుత్వం చెప్తున్నది, ఈ దేశంలో 2030 లోపు మేము ఒక మహాద్భుతాన్ని చేయబోతున్నాం చెప్తున్నారు. ఆ మహాద్భుతం ఏంటనంటే జాతీయ విద్యా విధానం 2020 పాలసీ అంటున్నారు. అది జాతీయ విద్యా విధానం పాలసీలోనే మీరు చెప్తున్న మహాద్భుతాల్లోనే కదా. జాతీయ విద్యా విధానం పాలసీని 2020 తర్వాత తీసుకొచ్చిన తర్వాత 2020 తర్వాత ఎన్ని పరీక్షలు లీక్ అయినాయి, ఎన్ని పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి? 2020 కంటే ముందు కూడా ఉన్నాయి. 2014 అధికారులకు వచ్చిన తర్వాత 152 పేపర్ లీక్లు ఈ దేశంలో జరిగితే, అత్యధికంగా 2020 తర్వాతనే 96 పరీక్ష లీకులు జరిగినాయి. 96 పరీక్ష లీకులు 2020 తర్వాత జరిగింది. నూతన విద్యా విధానం ప్రతిపాదన వచ్చిన తర్వాత జరిగింది. మరి మీరు ఈ నూతన విద్యా విధానం పరీక్ష పేపర్ లీకులకు ఉపయోగపడుతుందా? దేనికి ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడుతుంది? దీని మీద బీజేపీ సమాధానం చెప్తుందా? కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా? అందుకే ఇక్కడ అడిగేది ఏంటంటే, మీరు మహాద్భుతం అంటున్న జాతీయ విద్యా విధానం కావచ్చు, మీరు చెప్తున్న సంస్కరణలు కావచ్చు, విద్యారంగంలో ఇదే గొప్ప విద్యా పాలసీ అని చెప్తున్న పాలసీ కావచ్చు, ఈ పాలసీనే విద్యార్థులకి విద్యను దూరం చేసే ప్రయత్నం ఇందులోనే ఉంది. ఈ పాలసీలోనే విద్యార్థులకి చదువు అత్యంత ధనవంతులకి అందే విధానాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు ఈ పరీక్ష పెట్టింది కూడా
కోచింగ్ సెంటర్ల మాఫియాని మీరు ప్రోత్సహించడానికే కదా. కోచింగ్ సెంటర్ల మాఫియానే కదా ఈ స్కామ్ చేసింది. మీరు నిజంగా దీని వెనక సిబిఐ ఎంక్వైరీ చేసి ఉంటే, సిబిఐ ఎంక్వైరీలో ఈ 50 రోజుల నుంచి విద్యార్థులు పోరాడుతుంటే సిబిఐ ఒక్క దోషిని పట్టుకోలేదా? ఎవరో 4-5 అసలైన దోషి నిర్దోషి అని నిన్న ఒక ప్రకటన వచ్చింది. అదేనండి నేను కూడా చెప్పేది ఏంటంటే, అసలైన దోష నిర్దోషాన్ని ప్రకటనిస్తున్నారు. ఒక 4-5 దేశంపై ఏదో సిబిఐ జైల్లో పెట్టింది, ఎంక్వైరీ చేశారు. అసలు దీని సూత్రధారి ఎవరు, లేకపోతే ఇంకెవరు, ఎక్కడ జరిగింది, ఎన్టీఏలో వీళ్ళకి సాయం చేసిన అధికారులు ఎవరు, ఎన్టీఏ పాత్ర ఏంటి, ఇదంతా మీరు ఎందుకు చేయరు? రెండోది, ఇవన్నీ పక్కన పెట్టి, ఈ వైఫల్యాలన్నీ పక్కన పెట్టి, ఈ రోజు రాజీనామా చేసినటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా లేఖను మనం చదివితే ఎక్కడ పశ్చాత్తాపం లేదు, ఎక్కడా నిజాయితీ లేదు. దేశం కోసం, ధర్మం కోసం నేను రాజీనామా చేశాను, విద్యార్థుల భవిష్యత్తు కోసం చేశాను అంటున్నాడు. కానీ నీ వైఫల్యాలు, నువ్వు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఈ పరీక్ష, ఎందుకంటే 2024లో జరిగినప్పుడు కూడా ఒక కమిటీని ఎన్టీఏ ఎట్లా నిర్వహించాలి పరీక్ష, పార్లమెంట్ లో చర్చ జరిగింది. పేపర్ లీకుల మీద అగెనిస్ట్ గా పార్లమెంట్ లో చట్టం చేశారు. ఆ చట్టం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం దాన్ని మానిటర్ చేసేది ప్రధానమంత్రి. రీనీట్ మొత్తాన్ని కూర్చొని మానిటర్ చేసింది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి పర్యవేక్షణలో హై లెవెల్ కమిటీ ఏర్పడింది. ప్రధానమంత్రి నాయకత్వం వహించినటువంటి, దానికి బాధ్యత వహించినటువంటి నీట్ పరీక్ష ఈ రోజు పేపర్ లీక్ అయింది. రీనీట్ కి ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు? మీరు 22 లక్షలు 23 లక్షల మంది అప్లై చేసుకుంటే రీనీట్ లో సుమారు 2,79,000 మంది పరీక్షకు హాజరు కాలేదు. రెండోది, అసలు గందరగోళం. ఇప్పుడు రీనీట్ లో కూడా గందరగోళం, ఫలితాల్లో కూడా గందరగోళం. మరి దీని మీద కనీసం పశ్చాత్తాపం లేదు, నిజాయితీ లేదు. ఏం చెప్తున్నాడు ఆయన? విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల పోరాటం విచ్ఛిన్నకారుల చేతిలో పోతుంది, లేకపోతే ఎవరో కుట్ర చేసే వాళ్ళ చేతిలో పోతుంది, దేశ ద్రోహుల చేతిలో పోతుంది, కాబట్టి నేను రాజీనామా చేస్తాను అంటాడు తప్ప ఇక్కడ విద్యార్థులు, చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే వీళ్ళ కోసం అనేది ఎక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు దాంట్లో పశ్చాత్తాపం లేదు. అందుకే మేము కోరేది ఏమిటనంటే, మా డిమాండ్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ మిగిలిన డిమాండ్స్ ఏమిటనంటే ఎన్టీఏని రద్దు చేయాలి, రాష్ట్రాలకి హక్కులు ఇవ్వాలి, నీట్ పరీక్షను కూడా మేము రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలి, ఎన్టీఏని రద్దు చేయాలి. నూతన జాతీయ విద్యా విధానంలో పేద విద్యార్థులకి నష్టం చేసే పాలసీలో ఉన్న అంశాలన్నింటినీ తీసుకోవాలి. అలాగే రాష్ట్రాల హక్కులు విద్యారంగంలో ఎక్కువ ఉండాలనేది మా ప్రధానమైన డిమాండ్స్. రేపు భవిష్యత్తులో వాటి కోసం కూడా మేము పోరాటం. అలాగే విద్యని కేంద్రీకరణ చేశారు, సెంట్రలైజేషన్ చేశారు. మొత్తం నీట్, నెట్, సెట్, సియూటి, లేకపోతే ఇతర పరీక్షలన్నీ కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించిన సంస్థ నిర్వహించాలి. గ్లోబరీన్ అనే సంస్థ తెలంగాణలో ఫెయిల్ అయిన సంస్థ ఈరోజు సిబిఎస్ఈ పరీక్షలు నిర్వహించి వాల్యుయేషన్ లో తప్పులు చేస్తే ఆ సంస్థకి టెండర్లు ఇచ్చారు, వీళ్ళు పేరు మార్చుకొని ఇచ్చేస్తే. సిబిఎస్ఈ వాల్యుయేషన్ అవకతవకలు అదే కదా. అందుకే ఇది ఈ ఫలితాలు ఏంటంటే మొత్తం కేంద్రీకరణ కావడం, సెంట్రలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ సెంట్రలైజేషన్ అనే పదాన్ని, సెంట్రలైజేషన్ కాకుండా విధానాలు రూపొందించాలి. కాబట్టి ఇంకా మా డిమాండ్ మిగిలి ఉన్నాయని ఆ రూపంలో మేము రేపు కేంద్ర ప్రభుత్వం మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం.